నమస్కారం. ఈరోజు మనం ఏకాదశి ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, అలాగే ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏకాదశి అనేది ప్రతి పక్షంలో 11వ రోజు వస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల మన పాపకర్మలు నశించి పుణ్యఫలాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్మకం. మనసు ప్రశాంతంగా ఉండి భగవంతునిపై ధ్యానం సులభంగా కుదురుతుంది. ఇప్పుడు శాస్త్రీయ దృష్టిలో చూద్దాం. ఆధునిక పరిశోధనలు ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నాయి. ఏకాదశి ఉపవాసం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి. ఆటోఫాజీ అనే ప్రక్రియ యాక్టివ్ అవుతుంది. అంటే పాత కణాలు శుద్ధి అవుతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక స్పష్టత మరియు ఏకాగ్రత మెరుగవుతుంది. చంద్రుని ప్రభావం మన శరీరంలోని నీటి శాతం, భావోద్వేగాలపై ఉంటుంది. ఏకాదశి రోజున తేలికపాటి ఆహారం లేదా ఉపవాసం చేయడం వల్ల ఈ ప్రభావం సమతుల్యం అవుతుంది. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో చూద్దాం. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణు నామస్మరణ చేయాలి. సాధ్యమైతే నిరాహారం చేయాలి. అది కుదరకపోతే పండ్లు, పాలు, నీరు మాత్రమే తీసుకోవచ్చు. అన్నం మరియు ధాన్యాలు పూర్తిగా మానేయాలి. కోపం, నెగటివ్ ఆలోచనలు దూరంగా పెట్టి భజన, జపం, పురాణ శ్రవణం చేయాలి. ముగింపుగా చెప్పాలంటే ఏకాదశి ఉపవాసం శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు శుద్ధిని అందిస్తుంది. భక్తితో, నియమంతో పాటిస్తే జీవితం సానుకూలంగా మారుతుంది. ఓం నమో నారాయణాయ. చివరగా ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.